అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని సకల దూతల చేత సర్వ మానవాళి చేత కన్న తండ్రి అని పిలువబడుతూ పొగడబడుతూ ఆరాధింపబడుతూ పూజింపబడుతున్న మహాదేవుడవైన మా కన్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాది సంకల్పం మేరకే ఆ దివి నుండి ఈ భూమిలోని మట్టి బొమ్మలోనికి మమ్మల్ని పంపి, దేవా మీరిచ్చిన జీవగ్రంథం ప్రకారంగా బ్రతికి తిరిగి మీ వాక్యం ద్వారానే నీ సన్నిధికి చేరాలని మీరు ఏర్పాటు చేసుకున్న సంకల్పాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా మేము నిమిత్త మాత్రులం, మీరు చెప్పినట్టు మేము బ్రతికి మా నీతిని గాక మీ నీతిని వెతికి మీ మాటల ప్రకారంగా బ్రతికి దేవా అనేకులను బ్రతికించగలిగే భాగ్యము మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఎన్నో అంశాలను మేము నేర్చుకుంటున్నాం. దేవా కొన్నిసార్లు తప్పుడు బోధల ప్రభావంతో తప్పుడు విశ్వాసంలోని కూడా వెళ్ళిపోతున్నాం. ఎవరేది చెప్పినా విని దాన్ని ఆలోచించుకొని అది మీ వాక్యానుసారంగా ఉన్నదా లేదా అని సరిచూసుకొని మా విశ్వాసాన్ని సరిచేసుకునే భాగ్యం కూడా ఇచ్చి సమస్తము నీ మహిమార్థమై జరిగించుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం కూడా మర్మమని రకరకాలుగా ఊహించి భయపడుతున్నటువంటి దర్శన గ్రంథమైన మరి ప్రకటన గ్రంథంలోని విషయాలను మేము ఆలోచించుచుండగా మీ ఆత్మ సహాయంతో నేను నడుచున్నట్లు మీ ఆత్మ లెవెల్కు వాళ్ళు ఎదిగి అర్థం చేసుకునేటట్లు సహాయము దయచేయమని మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమెన్. మనుషులందరికీ తండ్రి అయిన దేవునికి, మనుషులందరికీ ప్రభువు రక్షకుడు పాప విమోచకుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపుతోనే వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను మనందరి తరపున. అలాగే ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఆయన పంపిన పరిశుద్ధాత్మ సహవాసంలో జీవిస్తున్నటువంటి క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ, క్రీస్తును నమ్మకపోయినా ఇంకా నమ్మాలని ఆలోచిస్తున్న వారికి అందరికీ క్రీస్తు నామములోనే నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఎన్నో సంగతులను మరి దాదాపు యూట్యూబ్లోను అనేక ద్వారా ఒక 600 వీడియోలు ఇంతవరకు మాట్లాడాను. కొన్ని మళ్ళీ కూడా మాట్లాడాను. ఇది కూడా ఇంతకుముందు మాట్లాడిన ఈరోజు వస్తున్న ప్రశ్నలకు సమాధానంగా సాతాను ఏదో ఒక రకంగా తన్ను తాను హెచ్చించుకుంటూ క్రీస్తును హెచ్చించినట్లే చేసి క్రీస్తు ముసుగులో, పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టుడు ఏ విధంగా ఊరేగింపబడుతున్నాడో ఆ పాప పురుషుణ్ణి బయలుపరచటానికే మరొకసారి మాట్లాడడం జరుగుతుంది. చాలామంది చెప్పినట్టు మరి గత వీడియోలో 1,44,000 మందిలో ఎవరు వాళ్ళని చెప్పినప్పుడు ప్రకటన గ్రంథం గురించి కొంత మరి ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఇప్పటికి కూడా ప్రకటన గ్రంథం ఒక దర్శన గ్రంథం అనేది ఆయనకు దర్శనంలో చూపించిన గ్రంథం. కానీ బైబిల్లో ఉన్న గ్రంథాలన్నీ కనుక మీరు ఆలోచిస్తే మ్యాక్సిమం దర్శన గ్రంథాలే. పౌలు రాసిన పత్రికలన్నీ క్రీస్తు దర్శనం, దైవ దర్శనం వల్ల రాశాడు. ఆయన సొంత జ్ఞానం కాదు. ఒక యెషయా గ్రంథము
ఆయనకు దర్శనమే, ఒక మలాకి, ఒక ఆమోసు, ఏదైనా దర్శనమే. అయితే కొన్ని సంగతులు యెషయాలో కూడా రూపకాలంకారంలో ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. యెషయా మొద్దు నుండి అంటే అదొక ముద్ద కాదు, వంశవృక్షంలో మూల పురుషుడు, అందులో నుంచి చిగురు అనగానే ఎవరినో చూపించున్నారు. కానీ దానికి ఎన్నో ఉదాహరణలు బైబిల్లో నుంచే వెతికితే ఆ చిగురు యేసుక్రీస్తు అని తెలుస్తుంది. అలాగే ప్రకటన గ్రంథం కూడా మనం చదవాలా, అర్థం చేసుకోవాలి అంటే బైబిల్కు బైబిలే ఆధారము. కొత్త సంగతులు ఏం చెప్పలేదు ఆయన, చాలాసార్లు ఈ విషయాలే చెప్తున్నాడు. కనుక ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో 24 పెద్దల గురించి వ్రాయబడి ఉంది. వారు 4వ అధ్యాయంలో దేవుణ్ణి స్తుతించడము, తమ కిరీటాలు కింద పెట్టడం సరైనదైతే 5వ అధ్యాయానికి వచ్చేసరికి మరి గొర్రెపిల్లకు సింహాసనాసీనుడైన దేవునికి కూడా స్తోత్రార్హుడని స్తోత్రములు నమస్కారం చేయడం జరిగింది. ఈ యొక్క 5వ అధ్యాయంలో చెప్పబడిన దాన్ని బట్టి మనుషులు ఈరోజు దేవుణ్ణి స్తుతించవలసిన వారు దేవుణ్ణి మర్చిపోయి యేసుక్రీస్తుకే స్తుతి గీతాలు పాడటం, యేసుక్రీస్తే దేవుడు అనుకొని స్తుతించడం మొదలుపెట్టి ఉదాహరణలు ఇవి చూపిస్తున్నారు. ఇంతకీ ఈ 24 పెద్దలు ఎవరు? వారు యేసుక్రీస్తు ప్రభువుకు నమస్కరించారు, మరి సింహాసనాసీనుడైన దేవునికి నమస్కరించారు. గొర్రెపిల్ల స్తోత్రార్హుడని వాళ్ళు చెప్పడం కూడా యోహాను గారు విన్నారు. కాబట్టి వాళ్ళు చేశారు కనుక మేము చేస్తున్నాం అంటున్నారు తప్ప వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళు చేయాల్సిన ధర్మం వాళ్ళు చేశారు, మనకు చెప్పాడా అనేది ఎవరు ఆలోచించటం లేదు. ఏదో ఉన్నది కదా అని మనుషులు ఊహించుకొని స్వనీతిని బట్టి ఈరోజు బైబిల్కు వాక్యానాలు చదువుతున్నారు తప్ప దేవుని నీతికి లోబడాలి, దేవుని నీతికి లోబడి ఆయన రాజ్యాన్ని వెతకాలనేది యేసుక్రీస్తు బోధ. అంటే యేసుక్రీస్తు చెప్పిన దాన్ని మనోళ్ళు నమ్మట్లేదు. సొంత జ్ఞానంతో ఎక్కువ మంది చెడిపోతున్నారు. కనుక ఈ 24 పెద్దలు ఎవరయ్యా అని కొంతమంది వాక్యానాలను, వారు మాట్లాడిన సంగతులను ఆలోచించగలిగితే ఈ 24 పెద్దలు ఏదైతే ప్రవక్తలు ఉన్నారో, ఇశ్రాయేలీలు ఉన్నారో, వారికి మూల పురుషులు అంటే 12 గోత్రాలకు చెందినవారు. మిగతా 12 ఆలోచన చేయగలిగితే అపోస్తలులు, ఎందుకంటే అదే గోత్రముల నుంచి వచ్చి అదే గోత్రాల వారిని నడిపించారు కనుక ఈ 12 మంది అపోస్తలులు, మొత్తం కలిపి 24 మంది అంటున్నారు. వాళ్ళకున్న ఆధారం ఏంటంటే యెషయా గ్రంథంలో మాట చెప్పాడు, చెరపట్టిన వారిని విడిపించుకొని పోయావు అనే ఒక మాట అని చెప్పాడు. ఆ చెరపట్టినోళ్ళు విడిపించినవాడు, ఆ చెర నుంచి విడిపించినవాడు, చెరలోనున్న వారికి విడుదల, ధర్మశాస్త్రం అనే చెరలోనున్న వారికి విడుదల ఉన్నది అని అర్థం చేసుకోలేక పాతాళ లోకంలో పరదేశంలో ఉన్న వారిని యేసు ప్రభుతో పాటు మరి అంతవరకు చనిపోయిన వాళ్ళను పరదేశకు అది పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. కనుక పరలోకంలో ఆలోచిస్తే ఈ 12 మంది ఉన్నారు అనే ఒక ఊహతో ఈ వాక్యానాలు చేశారు. కాబట్టి మనం ఈరోజు నిజంగా 12 మంది పెద్దలు ఏదైతే ఇశ్రాయేలు గోత్రికుల తర్వాత మిగతా 12 అపోస్తలుల అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం విన్న బోధ బైబిల్లో ఉన్న బోధ, మానవ నీతికి దేవుని నీతికి మరి ఆకాశానికి భూమికి ఉన్నంత ఎడమున్నదనే సంగతి మనకు తెలుసు. మన ఆలోచనను ఆ రోజు ఇశ్రాయేలు తమ ఆలోచనను బట్టి దేవుని నీతి నెరగక రక్షణ కోల్పోయారు. ఈరోజు క్రైస్తవులలో ఎక్కువ మంది ఇదే పని చేస్తున్నారు. కనుక ఈ 24 పెద్దలు ఎవరు అనేది కనుక మనం ఆలోచన చేయాలి. ఈ విషయం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మరి 4వ వచనంలోను 9, 11 వచనాల్లో ఉంది. అలాగే 5వ అధ్యాయము 6 నుంచి 14 వచనాల్లో ఉంది. ఈ రెండింటిలో కనుక మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథంలో
వీరు గొర్రెపిల్లకును అంతకుముందు అధ్యాయంలో దేవునికి మోకరించినట్టు నమస్కరించినట్టు ఉన్నది కనుక వీళ్ళెవరో తేలితే ఇప్పుడు మనం ఎవరిని స్తుతించాలా, ఎవరిని ఆరాధించాలా, ఎవరిని పూజించాలా, ఎవరికి నమస్కరించాలా? ఎందుకంటే పాత నిబంధన అంతా దేవుడిని, నేను ఒక్కడనే దేవుణ్ణి, నన్ను మాత్రమే పూజించాలి, నన్ను మాత్రమే ఆరాధించాలి, నన్ను మాత్రమే స్తుతించాలి, నాకు ప్రతి వాని మోకాలు నా ముందు మోకరించాలని యెషయాలో చెప్తే, సువార్తికుడు వచ్చిన తర్వాత యేసు నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడన్నాడు కనుక యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నామములో మరి తండ్రి ముందు మోకరించి తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించాలన్నది ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది. 2వ అధ్యాయంలో కనుక మీరు ఆలోచిస్తే 9 నుంచి 11 లాస్ట్ వరకు చూస్తే, ఇవన్నిటిని మనం ఆలోచిస్తే అపోస్తలుల బోధ ఖచ్చితంగా మనం అందరం దేవునికి నమస్కరించాలి, దేవుణ్ణి పూజించాలని దేవుని పిల్లలైన మనకు చెప్పబడింది. మరి ఇప్పుడు వీళ్ళు తప్పుడు అవగాహనలోనికి వచ్చారు కనుక ఈ పరలోకంలో ఉన్న ఈ 24 పెద్దలు ఏదైతే గొర్రెపిల్ల వధింపబడి ముద్రలు విప్పడానికి అర్హుడని చెప్పి చనిపోయి వెంటనే కనుక మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఏమంటున్నారు అంటే 10వ అధ్యాయము అది 10వ వచనం 11వ వచనం చదివితే ఆ 24 పెద్దలు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేసు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. చాలు. ఇప్పుడు ప్రకటన 5లో మీరు కనుక ఆలోచిస్తే గొర్రెపిల్ల ఉంది, దేవుడు ఉన్నాడు, సింహాసనం ఉన్నారు. అక్కడ ప్రతి సృష్టము 24 పెద్దలు. మరి గొర్రెపిల్లను స్తోత్రార్హుడమని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ 14వ వచనంకి వచ్చేసరికి ఆ నాలుగు జీవులు ఆమెనని చెప్పగా సాగిలపడి నమస్కారము చేసిరి. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ప్రవక్తలు పితరులు ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలు గోత్రంలో వారు ఎవరైనా ఇంతవరకు పరలోకం వెళ్ళారా అనేది కనుక ఆలోచిస్తే పాత నిబంధనలో ప్రతి వారు చనిపోయిన వెంటనే దావీదు అంటాడు లోకులు వెళ్ళవలసిన మార్గంలో, అబ్రహాం అంటాడు అబ్రహాం చనిపోయి పితరుల దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇస్సాకు చనిపోయి పితరులకి వెళ్ళాడు. పితరులు ఎక్కడున్నారు? మరి పాతాళ లోకంలో ఉన్నారు అనేది మాత్రమే అప్పటి వరకు తెలుసు. ఎందుకంటే మరణమును తప్పించుకొని ఉన్నాడు ఎవడు, పాతాళము యొక్క వశము కాకుండా అని అంటాడు కీర్తన 89లో 48వ వచనం. కాబట్టి పాతాళ వశానికే పోతున్నారు అందరూ. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువు కూడా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పి ఆయన పాతాళ లోకానికి వెళ్ళాడు. క్రీస్తునందున్న ఒక మనుషుడు 3వ ఆకాశంలోని పరదేశికి వెళ్తాడు. అంటే ప్రతి వ్యక్తి పాతాళ లోకానికి వెళ్తున్నాడే తప్ప పరలోకం వెళ్ళినట్టుగా ఎక్కడ రాయబడలేదు. ఒక ఏలియా దగ్గర మీరు చూస్తే పరమునకు అన్నాడు. పరము అంటే మనది కాని లోకం, పరలోకం కాదు, పరము అని ఉంటుంది అక్కడ రాజుల గ్రంథం మీరు చదివితే. కాబట్టి అక్కడ ఆయన పరం అంటే ఎవరైనా పాతాళ లోకానికి వెళ్ళాలి. ఎందుకంటే మోషే కూడా పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు, పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు, ఆరోను కూడా పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు. బైబిల్లో సాక్ష్యాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు తెలుసుకొని బైబిల్ చదవడానికి మీకు జస్ట్ హింట్ ఇచ్చాను. ఎందుకంటే మన సబ్జెక్టుకు ముందు ఇంత సంగతి ఉంటుంది. చాలామంది తగ్గించు టైం అంటున్నారు, కానీ ఇవన్నీ చెప్పకపోతే మీ బుర్రలో చాలా అనుమానాలు మళ్ళీ సాతాను బోధకులు పెడతారు కనుక తెలియజేస్తున్నాను. ఇక ఫైనల్గా యేసుక్రీస్తు ఒక్కడే ఇంతవరకు పరలోకానికి వెళ్ళాడు, ఎవరిని కూడా పరలోకానికి తీసుకెళ్ళలేదు అనేది యోహాను గారు రాసిన సువార్త. ఇదే యోహాను గారు చూద్దాం ఎవ్వరు, ఎందుకంటే ఈ సువార్త రాసిన కాలాన్ని కనుక మనం ఆలోచన చేస్తే అప్పటికి యోహాను గారు రాస్తున్నారు. యేసు ప్రభుల వారు పరలోకం వెళ్ళిపోయి దేవుని కుడిపార్శ్వన కూర్చున్నారు. ఇది సుమారు
క్రీస్తు శకము 80వ సంవత్సరం 90 సంవత్సరాల మధ్యలో రాశారని చరిత్రకారులు చెప్పారు. అంటే యోహాను గారి సువార్త రాసేటప్పటికీ 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక వాక్యాన్ని రాసేశాడు. మరియు ఆ, పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడెవడును లేడు. పరలోకానికి ఎక్కిపోయిన వాడెవడు లేడు. అందుకే యేసు ప్రభు దొంగని తీసుకెళ్ళాడు. విశ్వాసులందరినీ అబ్రహాము రొమ్మున ఆనుకోబెట్టి నేను మరలా వచ్చిన మిమ్మల్ని తీసుకెళ్తానంటే 2వ రాకడ వరకు ఏ ఒక్కడు పరలోకం పోడు. ఆదామునందు ఎందరూ మృతి పొందుతున్నారో క్రీస్తునందు అందరం ఒకేసారి బ్రతికింపబడతాం మన వరుసల్లో. కాబట్టి ఇక పరలోకంలో ఉన్నవారు ఆ యొక్క ఇశ్రాయేలు గోత్రంలో 12 మంది కాదు. ఇక అపోస్తలులను చూస్తే ఆయన రాసేటప్పటికీ యోహాను గారు బతికే ఉన్నారు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి ముద్రలు విప్పడానికి వెళ్ళేటప్పటికి అపోస్తలులందరూ సువార్త ప్రకటిస్తున్నారు. జాగ్రత్తగా వింటే ఏమనుకుంటున్నారు మీరు? మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్తాడు 19వ అధ్యాయంలో, మేము అంతా ఇడిచిపెట్టాం కదా, మేమేం చేయాలంటే ప్రపంచ పునఃస్థితి, ప్రపంచం నూతనంగా మార్చబడుతుంది నా మరణ సమాధి పునరుత్థానంతో. దేవుడు దీన్ని నూతన సృష్టిగా చేయబోతున్నాడు సంఘాన్ని. అప్పుడు మీరు 12 మంది 12 సింహాసనం మీద కూర్చొని 12 గోత్రాల వారికి తీర్పు తీస్తాడంటాడు. మత్తయి రాసిన సువార్తలో ఈ 12 మంది అప్పటికి సువార్త 12 గోత్రాల వారికి చెప్తున్నాడు. ఓన్లీ యెరూషలేం దాటి ఎవరు రాలేదు. ఒక పేతురు యోహాన్లు తప్ప ఎవరు బయటికి రాలా మనం ఆలోచన చేస్తే. అందుకని 19వ అధ్యాయంలో చూస్తే మత్తయి రాసిన సువార్తలో 28వ వచనం, యేసు వారితో ఇట్లనను ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు. చూసారా, ఆయన మహిమగల సింహాసనానికి వెళ్ళిపోయాడు, దేవుని కుడి పార్శ్వన కూర్చున్నాడు. తన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చు. దట్స్ ఆల్. అంటే అప్పటికి వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు ఈయన ముద్రలు విప్పేటప్పటికి. కాబట్టి వీళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళలేదు. మరింతగా 12 మంది ఎవరు లేదో తప్పుడు వ్యాఖ్యానాలు మనం మర్చిపోదాం. ఇక మనం బైబిల్ని ఎత్తుకుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. 3వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక. పౌలు గారు ఆయనకున్న దర్శనాన్ని బట్టి 3వ వచనం నుంచి మాట్లాడితే దేవదర్శనం వల్లనే నాకు సంక్షేపంగా రాసితిని, మీరు దానిని చదవాలి. పౌలు గారు రాసింది చదవాలి. అప్పుడే అన్యజనులు ఏం చేయాలి, అన్యజనుల నుంచి క్రైస్తవులు ఏం చేయాలి, ఈరోజు క్రైస్తవుడు ఏ రీతిగా బ్రతకాలనేది అపోస్తలుల బోధలో ఉంటుంది. మనం ఇంకా పాత నిబంధన మరి దావీదు, యెషయా, ఇర్మియా, ద్వితీయోపదేశకాండం, రాజులు ఇవి మనం దాటి రాలేదు ఇంతవరకు. చాలా 90% పీపుల్, కొంతమంది మాత్రమే అపోస్తలుల బోధ సహవాసంలో ఉన్నారు. కాబట్టి మనకు బైబిల్ అర్థం కావాలంటే చదవాలి. ఆ రోజు యేసుప్రభు కూడా శాస్త్రులను పరిచయులను వెంబడిస్తుంటే మీరు చదవలేదా, లేఖనాలను చదవలేదా, చదివలేదు కనుకనే వాళ్ళు స్వనీతిలోకి వెళ్ళిపోయారు. బోధకులు చెప్పింది, వాళ్ళ మతాధికారులు చెప్పింది వీళ్ళు నిజమని నమ్మి మోసపోయారు. కానీ లేఖనాన్ని చదివారో లేదో తెలియదు. కానీ అపోస్తలుల బోధలో మీరు కనుక ఆలోచిస్తే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 10-11 వచనాలు మీరు చదివితే పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవోనని ప్రతిదినము లేఖనాన్ని పరిశోధించారు కనుక ఆ సంఘము ఆలోచన చేస్తే బెరేయలో ఉన్న క్రైస్తవులు గనులు అని రాయబడింది. ఈరోజు క్రీస్తు సంఘము అంటే క్రైస్తవ సమాజము గనులుగా దేవుని చేత పిలవడం ప్రతిరోజు చదవాలి. కానీ కొందరు ఏమంటారు, మోకరించి ప్రార్థన చేసుకో, దేవుడే చెప్తాడు. ఎలా చెప్తాడు? చదివిన తర్వాత ఆలోచిస్తే దేవుడు వివేకం ఇస్తాడని 2 తిమోతి 2వ అధ్యాయం 7వ వచనంలో రాశాడు పౌలు.
తెలియదు మనకు. చదవాలి, అప్పుడు ప్రార్థన చేయాలి, జ్ఞానం తక్కువ ఉంటే అడగాలి దేవుడిని. అది యాకోబు చెప్తాడు. కాబట్టి ఇప్పుడు కనుక మనం ఆలోచన చేస్తే 8వ వచనం, దేవుడు మన ప్రభువైన యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున 3:8 వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక, పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని శోధింపశక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలమున మరుగై ఉన్న ఎఫెసీ 3:8 వచనంలో పరలోకములో ఉన్న ప్రధానులు అధికారులు అంటున్నాడు. అంటే యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి పరలోకానికి వెళ్ళే టైంకే దేవుని సింహాసనం చుట్టూ ఈ 24 పెద్దలు ఉన్నారు. అంటే ప్రధానులు అధికారులు వాళ్ళ గురించే రాస్తున్నాడు. వాళ్ళే ప్రధానులు, వాళ్ళే అధికారులు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియని సంగతి సంఘము ద్వారా. అంటే ఆ రోజు పౌలు మర్మాలన్నీ తిప్పేశాడు. ఎందుకంటే క్రీస్తు మర్మము నేను పూర్తిగా ఆయన చెప్పింది ఏమాత్రము దాచుకోకుండా దేవుని సంకల్పం అంతా మీకు చెప్పాను. ఇక మీకు వాక్యమే దిక్కంటాడు. అపొస్తలుల కార్యాలు 28 నుంచి 30 దాకా మీరు కనుక చదవాలి. ఎందుకంటే ఏదైతే పౌలు గారు విప్పారో ఆ సంగతిని మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే, మనం తప్పకుండా యోహాను గారు కొత్తదేం చెప్పలేదు. పరలోకములో ఉన్న మరి ఆ 24 పెద్దలు ఎవరయ్యా అంటే, నాకు బయలుపరిచిందని ఒకడు, నో పలానా గొప్ప సేవకుడు చెప్పాడు, నో మనిషిని నమ్మటానికి వీల్లేదు, ఎవరిని నమ్మటానికి వీల్లేదు. ఇప్పుడు నేను చెప్పింది కూడా 100% గుడ్డిగా నమ్మకూడదు. మరలా మీరు బైబిల్ చూసుకోవాలి. మీ విశ్వాసం సరే అయిందో కాదో రోజు చెక్ చేసుకోవాలి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇన్ని 100 వీడియోల్లో కూడా ఇదే మాట చెప్తున్నా. ఈరోజు ఈ రకంగా నేను బోధ చేయడానికి కారణం, ఈ బోధ కొందరు క్రైస్తవులకు నచ్చకపోవడానికి కారణం ఇదే. వాళ్ళు బైబిల్ చదవట్లేదు, విశ్వాసాన్ని చెక్ చేసుకోవట్లేదు, ఎవరో చెప్పిన దాని మీద ఆధారపడుతున్నారే తప్ప లేఖనాలను పరిశోధించాలి. అందుకని పరలోకములో ఉన్న ఈ ప్రధానులు అధికారులు ఇంతకెవరు, ఇది తేలాలంటే మరో పత్రిక వెళ్ళాలి మనం. యూదా రాసిన పత్రిక, యూదా గారు రాస్తున్నారు. యూదా రాసిన పత్రిక ఒకటే పత్రిక ఉంటుంది. ఇందులో మనం కనుక మనం ఆలోచన చేస్తే 6వ వచనం, మరియు 6 నుండి యూదా పత్రిక 6 నుండి 9 వచనాలలో ఈ ప్రధానత్వము ప్రధానులు ఎవరో చెప్తున్నాడు. పరలోకంలో ఉన్న ప్రధానులు తమ నివాస స్థలమును విడిచి దేవదూతలను మహాదినమున అంటే తన ప్రధానత్వమును నిలుపుకొనక, అంటే ప్రధానత్వం ఎవరికి ఇచ్చాడు? ప్రధానులు ఎవరయ్యా అంటే దేవదూతలు, దేవుని సేవకులు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మహాదినమున జరుగు తీర్పు వరకు కట్టిక చీకటిలో నిత్య పాశాళములో ఆయన బంధించి భద్రం చేశాను. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను అది ఓకే. 9వ వచనం చూద్దాం కంటిన్యూట్లో. 9వ వచనం చూస్తే ప్రధాన దూత అయిన మిఖాయేలు, చూసావా, ప్రధాన దూత అయిన మిఖాయేలు అంటే దూతల్లో ప్రధాన దూత కూడా ఉన్నాడు, ప్రధానుల్లో ప్రధానుడు ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఎంత చక్కగా ఉంటుందంటే బైబిల్ను మీరు లేఖనాలను సందర్భాన్ని బట్టి దేవుని నీతిలోకి వెళ్ళి వాక్యానికి వాక్యమే సమాధానం అనుకుంటే, ఇప్పుడు చూడండి, ప్రధానులు దేవదూతలు, ప్రధాన దేవదూత కూడా మిఖాయేలు ఉన్నాడు. మరి సాతాను పుట్టుక గురించి చాలామందికి తెలుసు. ఒకప్పుడు లూసిఫరు ప్రధాన దేవదూత, వాడు నాకు అన్ని రహస్యాలు తెలుసు కనుక నేను మరలా ఎందుకు ఈ దేవుని పిల్లలకు నమస్కారం చేయాలని తిరుగుబాటు చేసినట్టుగా మనం బైబిల్ నుంచి గ్రహించాం. కాబట్టి ఈ దేవదూతలను దేవుడు తనకు నమస్కరించడమే కాదు, దేవుని పిల్లలైన వారికి కూడా నమస్కరించాలి. ముందు యేసుక్రీస్తుకు నమస్కరించాలి, తర్వాత మనకు కూడా నమస్కరించాలి. ఎందుకంటే దేవుని సేవకులు మనకు సేవ చేయడానికి ఉన్నారు ఈ దేవదూతలు. కాబట్టి రేపు మనం పరలోకం వెళ్ళాక మనకి సేవ చేస్తారు,
ఇప్పుడు బ్రతికున్నప్పుడు ప్రతి ఒక్కరికి దేవదూతలు పరలోకంలో ఉంటారు, కాపాడుతారు అనే విషయం మనకు తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తుని గురించి కూడా చెప్పిన మాట కీర్తన 91లో, నీ పాదం ఎప్పుడు రాతికి తగలకుండా నీ దేవదూతలు కాపాడుతారంటే దేవుని యందు విశ్వాసులకు, దేవుని నమ్మిన నీతిమంతులకు దేవదూతలు కాపలా ఉంచుతున్నాడు. అంటే ఈ దేవదూతలు మీరు పాత నిబంధన చదివితే ఆనాడు ఇశ్రాయేలీలను నడిపించిన ప్రధాన దూత, అందులో చాలామంది దూతలు ఉంటారు. కాబట్టి ఆ దూతలే ఆనాడు ఇశ్రాయేలును నడిపించారు. మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా. ఒక బిలాము తిరుగుబాటు చేసిపోతున్నప్పుడు మరి కత్తి దూసి శక్తివంతుడైన దేవదూత ఒకడు వస్తాడు. అలాగే అబ్రహాం దగ్గరికి 3 వస్తారు, లోతు దగ్గరికి 2 వెళ్తారు. ఇలా మోషేకు పొదలో కనిపించిన కూడా దేవదూతనే అనే విషయాలు మనం ఆలోచిస్తే, దేవదూతలు ఆనాడు సృష్టిని కాపాడుతూ, సృష్టిని సక్రమంగా నడిపిస్తూ, మనుషులకు దేవునికి మధ్యవర్తులుగా నిలబడ్డారు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో వేరే అధ్యాయాలు చూస్తే మీ అందరికీ తెలుసు, దేవదూతలు ఈ యొక్క ఉగ్రత పాత్రలు కుమ్మరించేటప్పుడు 4 దిక్కులు, మనకున్నాయి 4, కానీ ప్రతివాడు మనిషి 4 దిక్కులే చూసుకుంటున్నాడు. లేకపోతే 8 దిక్కులు సృష్టించి వాస్తుశాస్త్రాన్ని సృష్టించాడు. కానీ మనమున్న ఈ యొక్క ప్లేస్కి 8 దిక్కులు లేకపోతే 4 దిక్కులు పక్కా మధ్యలో విడగొట్టారు వాళ్ళ జ్యోతిష్యం కోసం. వాటెవర్ ఇట్ మే ఓకే ఉన్నాయి. ఇప్పుడు మనం కనుక ఆలోచిస్తే, ఓకే ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఈ దిక్కులను పట్టుకొని దిక్కులను పరిపాలించటానికి దేవదూతలను పెట్టాడు దేవుడు. వేరే గ్రంథాల వాళ్ళు చెప్తుంటారు అష్టదిక్పాలకులు దేవతలు, అంటే దేవతలై కూర్చున్నారు. ఇప్పుడు కోటాను కోట్ల దేవదూతలే దేవతలై కూర్చున్నారు. ఈరోజు మనం భాషను బట్టి మనం అర్థం చేసుకోవాలి. విమర్శ కాదు అది, ఇది మార్పు చెందింది, ఎగిరిపోయింది కనుక దేవతలై కూర్చున్నారు. మనం వదిలేద్దాం. ఇప్పుడు 24 పెద్దలు అంటే ఒక గ్లోబుని కనుక మనం గీతలు కొడితే మన అశోక చక్రంలో 24 ఉంటాయి సమానంగా. ఆలోచన చేస్తే 24 పెద్దలు, 24 దిక్కులను పరిపాలించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రధానులు, అధికారులు అని నా భావం. మళ్ళీ రెఫరెన్స్ ఏందని అడగండి. జస్ట్ 24 పెద్దలను గురించి నాకు నా అభిప్రాయం చెప్పాను, కానీ ఇట్ ఈస్ నాట్ అథెంటిక్. ఓకే, 4 దిక్కులు అయితే గ్యారంటీగా ఉన్నారు. 4 దిక్కులను పరిపాలించే దేవదూతలు ఉన్నారు. 8 దిక్కులు అనుకుంటే 8 దిక్కులకు నో ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఎలాంటి ప్రధానులో ఆలోచన, ఈ ప్రధానులైన దేవదూతలకు అధికారం ఉందా? సో వండర్ఫుల్. మరో క్వశ్చన్ అది. ఈ ప్రధానులైన వారికి అధికారం ఉందా అని కనుక మాట్లాడితే ఎస్, అధికారము గల దేవదూతలు వెళ్ళు. అంటే పరలోకములో ఉన్న 24 పెద్దలు దేవుని సింహాసనం చుట్టూ ఆవహించి దేవుణ్ణి స్తుతిస్తూ, తమ సృష్టికి తమ పుట్టుక కారణమైన దేవుని వాక్యము, ఆ తర్వాత శరీరధారి అయి దేవుని కుమారుడుగా కూర్చున్నప్పుడు వారు దేవదూతలైన వారందరూ దేవునికి నమస్కరించాలి, దేవుని కుమారుడిని కూడా నమస్కరించాలి. ఎందుకంటే హెబ్రీ పత్రికలో రాసేశాడు. కాబట్టి ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో వారు కుమారునికి నమస్కరించారు, దేవునికి కూడా నమస్కరించారు. హెబ్రీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది మాట. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచించుకోవాలి మనం. 6వ వచనం చదివితే, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలని చెప్పుచున్నాడు. ఎందుకంటే తన దూతలను వాయువులుగాను ఆ సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకుంటే ఈ సృష్టి మొత్తం పంచభూతాలు దేవదూతలే. ఒక్కొక్క సూర్యచంద్ర నక్షత్రాలు అన్నీ దేవదూతల మేమే. కాబట్టి వాళ్ళందరూ ఆయనకు మొక్కారు. కాబట్టి 24 పెద్దలు అధికారం గలవారు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం ఏమనుందో. 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం. మహా అధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. చాలు. అంటే మహా అధికారము గల దేవదూతలు అంటే దేవదూతలకు దేవుడు అధికారం ఇచ్చాడు.
మీరు పాత నిబంధనలు చూస్తే అబ్రహామును ఆశీర్వదించిన దూత, ఇస్సాకుని యాకోబును అందరినీ ఆశీర్వదించిన దూత అంటే ఆశీర్వదించే అధికారం. ఆలోచన చేస్తే ఆయన మాట వినకపోతే ఆయన కోపం రేపకండి, ఆయన నామం నాకున్నదని నిర్గమకాండ 23లో ఒక దూతను గురించి దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఈ దేవదూతలు బలిష్ఠులు, అధికారులు అనే మాట చెప్పాడు. ఇంకొకటి మాట ఉంటుంది 20వ అధ్యాయంలో, దేవదూతలకు 24 పెద్దలు దేవదూతలైతే వారు ప్రధానులైతే వారికి అధికారం ఉన్నది కాబట్టి అందులో అధికారులు కూడా ఉన్నారు కనుక 21 మరియు పెద్ద సంఖ్యలను పట్టుకొని తలపు చెవిలు గల పరలోకముండి దిగివచ్చి తిని ఆది సర్పమును సాతాను అను మూసేశాడు 1000 సంవత్సరాలు అంటే ప్రధాన దేవదూత అయిన మికాయేలు అపవాది అయిపోయినప్పుడు, ప్రధాన దేవదూత అయిన లూసిఫరు మరి సాతానుగా మారినప్పుడు మికాయేలు అతనితో పోరాటం, అతని సైన్యం పోరాటం చేసి, అంటే అంత అధికారము, అంత శక్తి దేవుడు తన దూతలకు ఇచ్చాడు. అందుకే మనము దేవదూతల కంటే ఈరోజు రక్తమాంసంలో ఉన్నాం కాబట్టి కొంచెము తక్కువ వాళ్ళగా చేయబడ్డాం. కీర్తనలు బట్టి యేసు ప్రభు కూడా దేవదూతల కంటే తక్కువడే చేయబడ్డాడు. హెబ్రీ పత్రికలో ఉంటుంది, కీర్తన 8లో కూడా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, వారు అధికారం కలిగి మనకు సేవ చేయడానికి, మనల్ని కాపాడడానికి, ఈ సృష్టిలో ఏది ఎక్కడ జరగాలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఈ 24 పెద్దలు మరి పరలోకంలో దేవుని సింహాసనం చుట్టూ ఉన్నట్టు ఇప్పుడు మనకు తెలిసింది. ఇంకా తెలియాలి అంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే యోబు గ్రంథం ఒకసారి చదివితే మీకు 1:6 కానీ 2:1 కానీ, యోబు దేవదూతలందరూ దేవుని సన్నిధి నిలుచుటకు ఒక దినము తటస్థించింది అంటే దేవదూతలు దూతల సభ. సృష్టికి పూర్వం నుంచి అంటే మనం భూమిలో మనుషులు పుట్టక ముందు నుంచి ఈ సృష్టితో ఆలోచన చేస్తున్నాడు దేవుడు, దేవదూతలతో ఆలోచన చేస్తున్నాడు. అలా ఆలోచనలోనే ఈ అపవాదికి తప్పు పుట్టిందనేది, అది దేవదూతకు మరి గర్వం వచ్చిందని పడిపోయిందని మనకు మిగతా విషయాలు. కాబట్టి దేవదూతల సభ అంటే పరలోకంలో దేవదూతలు ఉంటారు, వాళ్ళతోటే సభ తన ఆజ్ఞలను తన వాటిని చెబుతున్నట్టు అక్కడికి అపవాది కూడా వెళ్ళినట్టు మనకి 2 అధ్యాయాలు చూస్తే తెలుస్తుంది. ఇక యోబు 38లో ఆయన సృష్టి కార్యక్రమాన్ని చేసినప్పుడు దేవదూతలందరూ నేను భూమికి పునాదులు వేసినప్పుడు జయ ధ్వానాలు చేశారు అంటే దేవుని పొడుతున్నారు, అప్పుడు దేవదూతలే ఉన్నారు. అలాగా దూతలు దేవుణ్ణి విశ్వసించిన వారు పరిశుద్ధత గల దూతల సభ అంటాడు ఒక దగ్గర కీర్తనాకారుడు. మరి 89:7లో పరిశుద్ధ దూతల సభలో ఆయన భీకరుడు అని రాయబడింది. అంటే దేవుని మాట ప్రకారంగా, దేవుని వాక్యానికి లోబడి, దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని సింహాసనం చుట్టూ ప్రధానత్వమును అధికారమును కలిగిన వాళ్ళు దేవదూతలు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి ఇంత దేవుని ఆలోచనతో దేవుని వాక్యాన్ని రైట్ చేయాలి, యేసుక్రీస్తు బోధను రైట్ చేయాలి, మనం అపోస్తల బోధను కూడా రైట్ చేయాలి. ఎందుకంటే ఇంతవరకు ఎవరో చెప్పింది గుడ్డిగా నమ్మకుండా ఆ 24 పెద్దలు 12 మంది గోత్రకర్తల 12 మంది అపోస్తుల ఎవరు కారు. ఎందుకంటే ఏ మనిషి ఇంతవరకు పరలోకానికి వెళ్ళలేదు. కాబట్టి పరలోకంలో దేవుని కుడిపార్శ్వంలో యేసు ప్రభు ఉన్నాడు, దాని చుట్టూ 24 పెద్దలు, కోట్ల కొలది దేవదూతలు 24 hours దేవుణ్ణి పొగుడుతున్నారు. అలాగే 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తుని కూడా పొగుడుతున్నారంటే దేవదూతలకు రాజు ఆయన. మాట చేత వాళ్ళు సృష్టింపబడ్డారు కనుక దేవదూతల సృష్టికర్త యేసుక్రీస్తు, దేవుని మాట. కాబట్టి వాళ్ళు స్తుతిస్తారు. నీకు నాకు మనల్ని యేసుప్రభు కనలేదు, మనల్ని దేవుడు కన్నాడు. దేవుని స్వరూపంలో ఉన్న ప్రతి మనిషి దేవునికే నమస్కారం చేయాలి. ఇంత సత్యము తెలిస్తే మన విశ్వాసం బలపడుతుంది. కాబట్టి ప్రియులారా, ముందుగా చెప్పినట్టు సృష్టి ప్రారంభం నుండి దేవదూతలు మరి దేవుని మాటలు తీసుకొచ్చి మనుషులను నడిపించారు. ఆదాము మొదలుకొని ఏ నరుడు దేవుని యొక్క స్వరూపాన్ని చూడలేదు,
ఆయన స్వరము వినలేదు. మోషే కూడా నేను ముఖాముఖిగా దేవుని మాట చూశానంటాడు. యాకోబు నేను దేవుని చూశాను, కానీ నరుడు ఒక దేవదూతతో పోరాడాడు, యాకోబుని ఆశీర్వదించాడు దేవుడు అనుకుంటాడు మనకు, కానీ నన్ను ఆశీర్వదించింది దూత అని యాకోబు చెప్తాడు. కాబట్టి అప్పుడు దూతలమేమే, ఎందుకంటే ఇశ్రాయేలుతో మాట్లాడినప్పుడు యేసుక్రీస్తుకు మరి ఆయన దేవుని మాటగా ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు. ఆ మాటను వాళ్ళు చూడలేదు, ఎందుకంటే శబ్దం అది. ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఏదైతే పశువుల పాక దగ్గరకు వచ్చి మొత్తం దేవుని సైన్యం అంతా వచ్చి తమ ప్రభువును చూసి దేవుని స్తుతించారు. ఇవన్నిటిని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ముద్రలు విప్పేటప్పటికీ పరలోకంలో ఉన్నది 24 పెద్దలు. ఆ పెద్దలు ప్రధానులు, అధికారం కలిగిన వాళ్ళు అయితే వాళ్ళందరూ దేవదూతలని పౌలు గారు దేవదర్శనం వలన, అలాగే ఎవరైనా యూదా ఆలోచన యేసుక్రీస్తు సహోదరుడు, వీళ్ళందరూ మనకు బయలుపరిచిన ఈ మర్మం మనం పరిశోధించి తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఆలోచించి బైబిల్ ప్రకారం చేసాలు మర్మాన్ని ఇలా విప్పేయచ్చు. కానీ చాలామంది మనల్ని భయపెడుతున్నారు, చదవడానికి భయపడుతున్నారు. కాబట్టి మీరు చదవండి, ఆలోచించండి. బైబిల్ ప్రకారంగా రెఫరెన్స్ మీకు ఎక్కడో ఒక దొరుకుతుంది, పాత నిబంధనలు దొరుకుతుంది, కొత్త నిబంధనలు దొరుకుతుంది. దీన్ని టాలీ చేసుకుంటే ప్రవక్తలు మాట్లాడిన మాటలు ఉన్నాయి, అపోస్తులు మాట్లాడిన మాటలు. ఆయనే అపోస్తులుడు, ఇంకా ఆయన భూమి మీద బతుకున్నాడు. ఎక్కడ పోయిండు? 12 మందిలో ఒకడు కాదు కదా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని విన్నాం, మీరు ఆలోచించండి. ఇంకా నేను ఏమైనా మర్చిపోతే మీరు నాకంటే గొప్పగా మీరు చదివి ఆలోచించి దేవుడిచ్చిన వివేకముతో అనేకులను దేవుని వైపు తిప్పి ప్రతి వారి విశ్వాసం, మనుషుల బోధను, మనుషుల నీతి, అసలు ఏ మనిషిని నమ్మకుండా పరిశుద్ధాత్మ చేత, అపోస్తలుల చేత బయలుపరచబడిన ఈ రహస్యాన్ని, మర్మాన్ని మనం అందరికీ ప్రకటించాలి. అందుకే అపోస్తలులు అంటారు, మేము ప్రకటించిన ఈ సువార్త కాక మరి ఒకడు, లేదా మేమైనను ప్రకటిస్తే శాపగ్రస్తుడు అనొకడు. వీళ్ళు ప్రకటించిందే అపోస్తలులైన యోహాను చెప్పాడే తప్ప మరొకటి కొత్తగా ఉండదు. అందరు కలిసే క్రీస్తును ప్రకటించారు. అలాగే మనం ఈరోజు క్రీస్తును ప్రకటించి, క్రీస్తునందు విశ్వాసం ఉంచి, క్రీస్తు ద్వారా దేవుని స్తుతించి మన మార్గాన్ని, మన ప్రయాణాన్ని కంప్లీట్ చేసుకొని మనకంటే ముందే యేసుక్రీస్తు వస్తే మారిపోదాం, లేదా యేసుక్రీస్తు రాకడ ఆలస్యమైతే ఈ దేహాన్ని వదిలి పాతాళ లోకంలోని పరదైసులో అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీ వాక్యాన్ని పరిశోధించి వాక్య ప్రకారంగా మిమ్మల్ని ఆరాధించి స్తుతించి దేవా గణపరిచి మీ ముందు మోకరించగలిగే భాగ్యము నీ పిల్లలైన వారందరికీ, నా తరంలో ఉన్న దీన్ని విని అంగీకరించిన ప్రతి దైవజనుకు నీ కృప చూపమని, ఇంకా ఎవరైతే ఎదిరించాలని, తప్పు పట్టాలని ఆలోచిస్తున్నారో వారికి కూడా ఒక అవకాశం ఇచ్చి లేఖనాలలో అలా ఉందో లేదో చూసుకొని వారి విశ్వాసాన్ని సరిచేసుకొని అందరి క్రైస్తవులు, అన్ని సంఘాల విశ్వాసము ఒక్కటై దేవా ఒక్కటే అయిన వాక్యం ద్వారా మీ ముందు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబడే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని, మేము విని మోసపోయే వాళ్ళంగా ఉండకుండా, చెప్పి మోసపోయే వాళ్ళంగా ఉండకుండా, విన్నదాని ప్రకారంగా మరి ప్రవర్తించి మా ఆత్మలను రక్షించుకొని అనేక మంది ఆత్మలను రక్షణలోనికి నడిపించగలిగేటకు ఈ శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించి గ్రహించుటకు మీ కృప, మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మనుషులందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమ, మనుషులందరికీ ప్రభువును, రక్షకుడును, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కృప, మనందరికీ, విశ్వాసులందరికీ ప్రభువగు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి, నడిపింపు, శాంతి, సమాధానములు సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఆ దేవాది దేవునికి